ప్రతిదినము దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానం నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. దేవుని యందు భయభక్తి కలిగి ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతులుగా తీర్పు తీర్చబడతాడని, విశ్వాసం ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచిన మీ జీవితాలు నీతిమంతులుగా మార్చబడతారు. అది మన స్వనీతి కాదు, కానీ దేవుని నీతి. ఆయన తన నీతిని మనకు దయచేస్తున్నాడు. ఆయన నీతిని పొందుకున్న మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడంట. వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపిస్తాను అన్నాడు. ఎవరి శ్రమలన్నింటిలో నుండి? దేవుని యందు భయభక్తి కలిగిన వారి యొక్క జీవితాల్లో ఎదురయ్యే శ్రమలన్నింటిలో నుండి ఆయన విడిపిస్తాడు. 50వ కీర్తన 15వ వచనంలో, ఆపద్దినము నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహింపరచదు అన్నాడు. దేవుని యందు విశ్వాసం వచ్చిన ఆత్మీయులరా, నీతిమంతులకు శ్రమలు రావంటే వస్తాయి. యోహాను సువార్త 16:33లో, లోకస్తులందరికీ శ్రమలు ఎదురైనట్టే మనకు కూడా ఎదురవుతాయి. ఉదాహరణకి, దేవుని యందు భయభక్తి లేని మీ పిల్లల్ని పరీక్షలకు పంపిస్తారు, భక్తి లేని వారు వారి పిల్లల్ని పరీక్షలకు పంపిస్తారు. అంతేకాకుండా దేవుణ్ణి దయ్యాన్ని నమ్మనటువంటి నాస్తికత్వంలో ఉన్న వారి పిల్లలు కూడా ఉన్నారు. అందరు పిల్లలు ఎగ్జామ్ రాయాల్సిందే. సో విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ జీవితంలో ఏదైనా శ్రమ, కష్టము, బాధ ఎదురైతే దుఃఖపడుతూ కూర్చోవద్దు. దేవుని యందు విశ్వాసం కలిగిన నాకెందుకు ఈ శ్రమ రావాలి, నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ బాధ అనేటువంటి మాట పక్కన పెట్టి, అయ్యా శ్రమలు వచ్చాయి, ఈ శ్రమను ఎలా జయించాలో నాకు జ్ఞానం దయచేయి. ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమలు కలుగునని మీరే అన్నారు, కానీ మీరు ఈ లోకాన్ని జయించారు కదా, ఆ జయం నాకు కూడా కావాలి. నేను కూడా ఎదుర్కొంటున్న ఈ శ్రమలను జయించగలగాలి. ఆ శక్తిని, ఆ సామర్థ్యం నాకు దయచేయమని ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ శ్రమలన్నింటిలో నుండి ఎలా విడుదల పొందాలో, ఎలా బయటపడాలో దేవుడు తన జ్ఞానమును మీకు ఇచ్చి నడిపించునుగాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. శ్రమలన్నింటిలో నుండి విడిపించగల శక్తిమంతుడని దేవుడు వాగ్దానం చేశాడు కదా. మీ జీవితంలో ఉన్న శ్రమల నుండి కూడా విడిపించగల శక్తిమంతుడు. విశ్వాసంతో ప్రార్థించండి. శ్రమలో ఉన్నారని కురింగిపోవద్దు. శ్రమ దినమున కురింగిపోయినట్లయితే చేతకానివాడు అవుతావు. శ్రమ రాగానే కురింగిపోకండి. బాధ, వేదన, కష్టము, దుఃఖము, అవమానము, వ్యతిరేకతలు కొన్ని వచ్చినప్పుడు వెంటనే డిసప్పాయింట్ అవ్వకండి, డిస్కరేజ్ అవ్వకండి. విశ్వసించి ప్రార్థించండి. దేవా, ఈ శ్రమ నుండి నేను ఎలా బయటపడాలి? ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక శ్రమలు వస్తాయన్నావు, వాటిలో నువ్వు అన్నీ జయించావు, కాబట్టి నాకు కూడా జయమిస్తావు. నిర్గమాకాండంలో ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చినా వాళ్ళు ప్రార్థన చేయడం మానల. అంతేకాకుండా వారిని దేవుడు నడిపించిన విధానం చూస్తే, అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు కొన్ని మార్లు వారికి ఎర్ర సముద్రం ఎదురైంది, వెనక శత్రువులు ఎదురయ్యారు, దానిలో దేవుడు జయమిచ్చాడు. అలాగే ప్రయాణమే వెళ్తుండగా ఎడారిలో ఆహారం లేని పరిస్థితులు, ఆహారం దేవుడు మన్నా కురిపించాడు, వారి ఆకలి తీర్చాడు. అలాగే వారు ప్రయాణం చేస్తూ వెళ్తుండగా నీరు లేని స్థలం ఏర్పడింది, అక్కడెక్కడ నీరు దొరకలా, దాహార్తితో అందరూ కూడా మూర్చిల్లి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా ప్రార్థన చేశారు, దేవుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఆ అరణ్య మార్గం అంతట్లో ఏ కష్టం వచ్చినా దేవుడు వారిని వాడుకున్నాడు, కాపాడాడు, నడిపించాడు. ఈరోజు ఈ ఆత్మయాత్రలో జీవిస్తూ మనమంతా ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినా
కృంగిపోవద్దు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆయన విడిపించగల శక్తిమంతులని, ఆయన యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాలను నిలబెట్టగల శక్తిమంతులని, నీతిమంతులు ప్రార్థనని తప్పక వింటాడని, నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి ఆయన విడిపించును. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపించి బలపరిచి దేవుని నామ మహిమార్థమై మిమ్మల్ని తన సాక్షులుగా నిలబెట్టుకుని మిమ్మల్ని స్థిరపరచునుగాక. మనల్ని మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు కృంగిపోకుండా ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచి మొరపెట్టండి. ఆయన విడిపిస్తాడని నమ్మండి. ఖచ్చితంగా మీ ఎదుగు విడుదల రాబోతుంది. ఖచ్చితంగా దేవుని సహాయం ద్వారా మీరు ఆ శ్రమలు జయించబోతున్నారు. దేవుని మేలుని మీరు చూడబోతున్నారు. ఆశ్చర్యకరమైన దేవుని హస్తం నిన్ను, నీ కుటుంబాన్ని శ్రమల నుండి విడిపించి ధైర్యపరిచి ఆయన సేవలో మిమ్మల్ని సజీవ సాక్షులుగా నిలబెట్టుకుని వాడుకోబోతున్నాడు. దేవుని కృప మీకు తోడే నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దర్శించండి. నీ యందు నమ్మిక వచ్చిన వారిని విడిపిస్తున్నావు. నీతిమంతులు మొరపెట్టగా మీరు ఆలకిస్తా అన్నారు. ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా మీరే మార్చారు. ఆ నీతి మా స్వనీతి కాదు కానీ మీరు మాకు అనుగ్రహించిన క్రీస్తు యేసునందున్న వారికి ఇచ్చిన నీతి. ఈ నీతిమంతులైన మీ బిడ్డలందరూ ప్రార్థిస్తుండగా మా మొరలు మీరు ఆలకిస్తున్నారు. మాకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి మీరు విడిపించబోతున్నారు, ఆదరించబోతున్నారు, బలపరచబోతున్నారు. ఇదే నిరీక్షణ కలిగి మీరంతా ప్రార్థిస్తుండగా గొప్ప దేవుని సహాయం ఈరోజుకు వచ్చునుగాక. ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మేలైన ఆశ్చర్యకరమైన కార్యాలు యేసుక్రీస్తు నామములో వీరందరూ పొందుకొని బలపరచబడుదురుగాక. వీరి శ్రమ నుండి విడిపించి, వీరి కన్నీళ్లను తుడిచివేసి, వీరి దుఃఖమును సంతోషంగా మార్చి, ధైర్యమును, కాన్ఫిడెన్స్ వీరికి దయచేసి రాబోయే దినాల్లో బలమైన నీ సాక్షులుగా నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు వాగ్దానము 1 సామ్యుయేల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయునుగాక. మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.